Hey guys, what's up? I hope you are doing well. I'm Nisar. Welcome to my ఛానల్ సీఎన్‌కి స్టడీ. ఈరోజు మేము ద హిందూ న్యూస్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము 11th జూలైది. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్‌లో ఏమేమి ఉంటుంది చూడండి. కోట్ ఆఫ్ ద డే, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, మ్యాప్ ప్రాక్టీస్ ఆఫ్రికా కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇందులో వొకాబులరీ సెషన్ ఉంటుంది, ఎడిటోరియల్ సెషన్, దాంతో పాటు స్టాటిక్ జీకే విత్ బ్యాక్‌గ్రౌండ్ స్టడీతో ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్‌ని స్టార్ట్ చేద్దాము కోట్ ఆఫ్ ద డేతో. సో అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారు చూడండి. బీ సైలెంట్ ఇన్ టూ సిట్యుయేషన్స్. సో టూ సిట్యుయేషన్స్ ఏవేవంటే వెన్ యూ ఫీల్ వన్ కెనాట్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. అంటే మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒకరు మిమ్మల్ని అర్థం చేయలేకపోతే అప్పుడు మీరు సైలెంట్‌గా, మౌనంగా పాటించాలి. నెక్స్ట్ సెకండ్ ఇంకా ఎప్పుడు మౌనం పాటించాలి అంటే వెన్ వన్ కెన్ అండర్స్టాండ్ యువర్ వర్డ్స్ వితౌట్ ఎనీ వర్డ్స్. అంటే మీరు చెప్పుకోకుండా ముందుగానే అతను మీ మీ బాధల్ని, మీ సంతోషాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు గూడా మీరు మౌనంగా ఉండాలి. సో, ఇది గ్రేట్. మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి మీ లైఫ్‌లో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నారంటే సైలెంట్‌గా ఉండాలా 2 సిట్యుయేషన్స్‌లో. నంబర్ 1 ఒకరు మీకు బాగా అర్థం చేసుకుంటే అప్పుడు సైలెంట్‌గా ఉండాలా. నంబర్ 2 ఒకరు మిమ్మల్ని అర్థం చేయలేకపోతే అప్పుడు కూడా సైలెంట్‌గా ఉండాలా అనేసి అంటున్నారు అబ్దుల్ కలాంజీ. నెక్స్ట్ ఇన్ ద హిందూ వొకాబులరీ సెషన్ గురించి మాట్లాడితే ఫస్ట్ వర్డ్ టేమ్. టేమ్ అంటే శాంతమైన, డొమెస్టికేటెడ్. సో, డొమెస్టిక్, డొసైల్ సో, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. ఆపోజిట్ వర్డ్ వైల్డ్‌గా ఉండటం. నెక్స్ట్ వర్డ్ డిపోర్ట్. డిపోర్ట్ అంటే విదేశాలకి పంపించి వేయు. అంటే ఎక్స్‌పెల్ చేయడం. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పంపించేయడం. సినోనిమ్స్ బానిష్, ఎక్సైల్ దీనికి సేమ్ మీనింగ్స్. అంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ అడ్మిట్ చేయడం. నెక్స్ట్ వర్డ్ స్క్రూటినైజ్. స్క్రూటినైజ్ అంటే పరీక్షించేవారు, ఇన్స్పెక్ట్ చేయడం, ఎగ్జామిన్ చేయడం. సర్వే, స్కాన్ ఇవన్నీ సేమ్ మీనింగ్స్. ఆపోజిట్ వర్డ్ గ్లాన్స్ అట్. నెక్స్ట్ వర్డ్ సస్పెన్షన్. సస్పెన్షన్ అంటే వేలాడకట్టడము, అడ్జర్న్‌మెంట్, పో పోస్ట్‌పోన్‌మెంట్, ఇంటరప్షన్, డిస్టర్బెన్స్. సో, ఇవన్నీ సేమ్ మీనింగ్స్ ఫర్ సస్పెన్షన్. ఆపోజిట్ వర్డ్ కంటిన్యూయేషన్. నెక్స్ట్ వర్డ్ కాంప్లసెన్సీ. కాంప్లసెన్సీ అంటే ఆనందము, స్మగ్నెస్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ అప్రూవల్. దీనికి ఆపోజిట్ వర్డ్ డిస్సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ వర్డ్ ఫెసిబిలిటీ. ఫెసిబిలిటీ అంటే సాధ్యత, ప్రాక్టికబిలిటీ. సినానిమ్స్ ప్రాక్టికాలిటీ, వయాబిలిటీ. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ ఇంప్రాక్టికాలిటీ. సో, ఒకసారి అన్ని రివైజ్ చేద్దాము. ఫస్ట్ వర్డ్ టేమ్. టేమ్ అంటే పాల్తూ, డొమెస్టికేటెడ్, శాంతవంతమైన యానిమల్స్. టేమ్ యానిమల్స్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ వైల్డ్‌గా ఉండటం. డిపోర్ట్. డిపోర్ట్ అంటే విదేశాలకి పంపించేయడం. సో, దీనికి సేమ్ మీనింగ్స్ బానిష్, ఎక్స్‌పెల్, ఎక్సైల్. ఆపోజిట్ వర్డ్ అడ్మిట్ చేయడం. స్క్రూటినైజ్. స్క్రూటినైజ్ అంటే ఎగ్జామిన్ చేయడం, పరీక్షించడం, ఇన్స్పెక్షన్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, సర్వే చేయడం, స్కాన్ చేయడం ఇవన్నీ సేమ్ మీనింగ్స్. ఆపోజిట్ వర్డ్ గ్లాన్స్ అట్. సస్పెన్షన్ అంటే పోస్ట్‌పోన్ చేయడం. నెక్స్ట్ అడ్జర్న్‌మెంట్ చేయడం, ఇంటరప్షన్. దీనికి ఆపోజిట్ వర్డ్ కంటిన్యూయేషన్. కాంప్లసెన్సీ. కాంప్లసెన్సీ అంటే స్మగ్నెస్, ఆనందము, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ అప్రూవల్. దీనికి ఆపోజిట్ వర్డ్ డిస్సాటిస్ఫాక్షన్. ఫెసిబిలిటీ. ఫెసిబిలిటీ అంటే ప్రాక్టికల్‌గా చెప్పడం. సో, ప్రాక్టికల్‌గా, థియరిటికల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా చెప్పడం. నెక్స్ట్ సెషన్ గురించి మాట్లాడితే ఎగ్జామ్ ఫోకస్ గురించి మాట్లాడుతున్నాము. ఐసీఎస్‌ఈ మరియు ఐఎస్‌ఈ రిజల్ట్స్ అనేటివి డిక్లేర్ చేసినారు వితౌట్ ఎనీ మెరిట్ లిస్ట్. సో, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయకోకుండానే కోవిడ్-19ని దృష్టిలో ఉంచుకొని ఈ రిజల్ట్స్ అనేటివి వదిలినారు. నెక్స్ట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ ఎగ్జామినేషన్స్ 10థ్, 12థ్ ఎగ్జామినేషన్ బోర్డ్స్‌ని క్యాన్సెల్ చేసేసినారు. సో, ఎగ్జామినేషన్‌ని క్యాన్సెల్ చేసేసింది బోర్డ్. సో, నెక్స్ట్ అప్‌డేట్ గురించి మాట్లాడితే కమర్షియల్ వ్యాక్సిన్ అంటే కరోనా వైరస్ కోవిడ్-19 అనేసి కూడా పిలుస్తాము. సో, ఈ వ్యాక్సిన్ రావడానికి ఇంకా 12 మంత్స్ అనేటివి పడుతుంది అనేసి గవర్నమెంట్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. సో, నియర్లీ 12 మంత్స్ వరకు పడుతుంది టైమ్ మార్కెట్‌లోకి రావడానికి మెడిసిన్. సో, కంపల్సరీగా ప్రికాషన్స్ అనేటివి తీసుకోవాల. ఒకసారి కరోనా వైరస్ మహమ్మారి ఏ విధంగా విజృంభిస్తుందో చూడండి. ఇక్కడ కర్ణాటకలో 313 కేసెస్ వరకు వచ్చినాయి. కేరళలో 416 కేసెస్ వరకు వచ్చినాయి. కేరళలో ఎక్కువగా కమ్యూనిటీ లోకల్ ట్రాన్స్‌మిషన్ అనేది జరుగుతుంది. గుంపులుగా ఉండటం వల్ల ఈ ట్రాన్స్‌మిషన్ అనేది జరుగుతుంది. ఇంకా డిసీజెస్ కిల్స్ 57 పర్సన్స్ మరణించారు దీనివల్ల కర్ణాటకలో. ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే 1608 ఫ్రెష్ కేసెస్ వచ్చినాయి. ఇందులో 15 మరణాలు ఉన్నాయి. నెక్స్ట్ కేరళ గురించి మాట్లాడితే ఓవరాల్ మొత్తం కేసెస్ 6946 కేసెస్ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25,422 కేసెస్, యాక్టివ్ కేసెస్ 11,936 ఇంకా డిశ్చార్జ్ అయిన కేసెస్ 13,194. ఇంకా డెత్స్ గురించి మాట్లాడితే 292 డెత్స్ వరకు వచ్చినాయి. ఇంకా తెలంగాణలో
32,224 కేసెస్ వరకు వచ్చినాయి. ఇంకా డెత్స్ 339 డెత్స్ వరకు వచ్చినాయి. ఇంకా కర్ణాటక గురించి మాట్లాడితే 33,418 కేసెస్ వరకు వచ్చినాయి. తమిళనాడులో ఇంకా 1,30,30,258 కేసెస్ వరకు వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విధంగా కేసెస్ అనేటివి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. సో, దీనివల్ల ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి రిస్క్ ఎక్కువగా ఉంది. సో, నర్సెస్‌కి కూడా ఇక్కడ రిస్క్ అనేది జరుగుతుంది. హైదరాబాద్‌లో ధర్నా కూడా చేస్తున్నారు. వీళ్ళకి సాలరీస్ అవన్నీ కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదనేసి ధర్నా కూడా చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఒకసారి కరోనా వైరస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడదాము. కరోనా వైరస్ ఇదొక పెద్ద ఫ్యామిలీ. సో, ఇందులో 3 టైప్స్ ఆఫ్ కరోనా వైరసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ సార్స్, సెకండ్ వన్ మర్స్, థర్డ్ వన్ ఇప్పుడున్న కరోనా వైరస్ కోవిడ్-19 డిసీజ్. సో, ఫస్ట్ వన్ గురించి మాట్లాడితే సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సో, ఇది స్టార్ట్ అయింది 2002లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా చైనా సిటీలో ఇది స్టార్ట్ అయింది. చైనా కంట్రీలో హిమాలయన్ పామ్ సివెట్స్ అంటే పిల్లిలాగా ఉంటాయి ఇవి. నెక్స్ట్ రక్యూన్ డాగ్స్ నుంచి కుక్కల నుంచి వచ్చిన డిసీజ్ ఇది. వ్యాధి ఇది. నెక్స్ట్ దీనికి రిసెప్టార్ యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2-10 డేస్ తర్వాత సింప్టమ్స్ లక్షణాలు బయటికి పడతాయి. ఇంకా డెత్ రేట్ 10% మాత్రమే. మర్స్ కోవ్ 2 గురించి మాట్లాడితే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్. ఇది స్టార్ట్ అయిండేది 2012లో స్టార్ట్ అయింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా కామెల్స్ నుంచి స్ప్రెడ్ అయింది ఈ డిసీజ్. దీనికి రిసెప్టార్ డైపెప్టిడైల్ పెప్టిడేస్ 4 దీనికి రిసెప్టార్. సింప్టమ్స్ 2-14 డేస్ తర్వాత సింప్టమ్స్ బయటికి పడితే దాన్నే ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా అంటాము. 35% డెత్ రేట్, మార్టాలిటీ రేట్ ఉంది. కరోనా వైరస్ డిసీజ్ కోవిడ్-19 అంటాము దాన్నే. సో, ఇది పాండమిక్‌గా డిక్లేర్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 11థ్ మార్చ్‌కి పాండమిక్‌గా డిక్లేర్ చేసింది. ఈ డేట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో, ఇది స్టార్ట్ అయిండేది 8థ్ డిసెంబర్ 2019లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా వుహాన్ సిటీలో చైనాలో ఇది స్టార్ట్ అయిన వ్యాధి. దీనికి రిసెప్టార్ ఈ బ్యాట్స్ ఇంటర్మీడియేట్ హోస్ట్ ఇంకా కనుక్కుంటున్నారు. యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 దీనికి రిసెప్టార్. 2-7 డేస్ వరకు సింప్టమ్ లక్షణాలు బయటికి పడతాయి. 2-3% దీనికి డెత్ రేట్. ఇంకా నెక్స్ట్ ఐసీఎంఆర్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గురించి మాట్లాడితే ఐసీఎంఆర్ మరియు దాంతో పాటు భారత్ బయోటెక్ వీళ్ళిద్దరు కలిసేసి కోవాక్సిన్ అనే వ్యాక్సిన్‌ని తయారు చేస్తున్నారు. సో, అది రావడానికి ఆగస్ట్ 15థ్ వరకు టైం అడిగినారు. కానీ దాని మీద ట్రయల్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. సో, అది కూడా రావడానికి 9-12 మంత్స్ వరకు పడుతుంది. నెక్స్ట్ ఇక ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గురించి మాట్లాడుతున్నాము. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మెడికల్ రీసెర్చ్ చేయడానికి ఈ బాడీని కనుక్కున్నారు. వరల్డ్‌లోనే ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ రీసెర్చ్ బాడీ. ఐసీఎంఆర్ ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వస్తుంది. సో, ఇందులో 26 నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. సో, ఇది ముఖ్యంగా హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది. దీని నుంచి వ్యాక్సిన్స్, ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టీబీకి, నెక్స్ట్ లెప్రసీ, కొలెరా, డయేరియల్ డిసీజ్, ఇంకా వైరల్ డిసీజెస్, ఎయిడ్స్, మలేరియా, కాలాజార్ డిసీజెస్ కోసం వ్యాక్సిన్స్, ట్రీట్మెంట్ కూడా ఇది ప్రొవైడ్ చేసింది ఐసీఎంఆర్. ఐసీఎంఆర్‌లో ముఖ్యంగా 6 రీజినల్ మెడికల్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇంకా ఐసీఎంఆర్ గురించి మాట్లాడితే ఇది 1911లో ఇండియన్ రీసెర్చ్ ఫండ్ అసోసియేషన్‌గా దీన్ని పేరు పెట్టినారు. 1949లో దీనికి పేరు మార్చి ఐసీఎంఆర్‌గా పేరు పెట్టేస్తున్నారు. సో, దీనికి హెడ్ క్వార్టర్ న్యూ ఢిల్లీలో ఉంది. బలరామ్ భార్గవ్ దీనికి డైరెక్టర్ జనరల్. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే. నెక్స్ట్ ఇంకా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే ఇది వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇన్ యునైటెడ్ నేషన్స్. ఇది కూడా ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడుతుంది. దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ పబ్లిక్ హెల్త్ అనేది హైయెస్ట్ లెవెల్‌లో ఆహ్, ఇయల్ల హెల్త్ అనేది. నెక్స్ట్ దీనికి హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్‌లో ఉంది. ఇందులో 6 అటానమస్ రీజినల్ ఆఫీసెస్ ఉన్నాయి. 150 ఫీల్డ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. 7థ్ ఏప్రిల్ 1948లో దీనికి స్థాపించారు. ఎస్టాబ్లిష్‌మెంట్ చేసినారు. సో, అందువల్ల ఎవ్రీ ఇయర్ 7థ్ ఏప్రిల్‌కి వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. దీనికి హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్‌లో ఉండి డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అధానం. ఐసీఎంఆర్‌కి డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్. సో, గుర్తుపెట్టుకోండి మర్చిపోకూడదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే. నెక్స్ట్ ఇంకా పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ దీనికి పేరెంట్ ఆర్గనైజేషన్. ఇందులో 6 రీజినల్ ఆఫీసెస్ ఉన్నాయి. సో, ఒకటి ఆఫ్రికా కాంగోలో ఉంది. నెక్స్ట్ యూరోప్‌లో కోపెన్‌హాగన్ డెన్మార్క్‌లో ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియా న్యూ ఢిల్లీలో ఉంది. ఇంపార్టెంట్ ఇది. ఇది మన ఇండియాలో కూడా ఒక ఆఫీస్ ఉంది. ఈస్టర్న్ మెడిటరేనియన్ ఈజిప్ట్ కైరోలో ఒకటుంది. వెస్టర్న్ పెసిఫిక్ మనీలా ఫిలిప్పీన్స్‌లో, నెక్స్ట్ అమెరికా వాషింగ్టన్ డీసీలో కూడా ఒకటుంది.
ఇంకా నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే వికాస్ దుబేని నిన్న లేక మొన్న డే బిఫోర్ యెస్టర్‌డే అరెస్ట్ చేసినారు. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. సో, అరెస్ట్ చేసి మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేసినారు. ఇతనికి యూపీకి తీసుకొని వెళ్తున్నారు. సో, కాన్పూర్‌కి. సో, తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి. సో, తీసుకొని వెళ్ళేటప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే పోలీస్ దగ్గర నుంచి పిస్తోల్‌ని లాక్కొని సో, ఏ ఫైర్ చేయడానికి మొదలుపెట్టాడు. సో, దానికోసం ఎన్‌కౌంటర్ చేసేస్తున్నారు ఇక్కడున్న పోలీస్ వాళ్ళు, యూపీ పోలీస్. సో, ఇక్కడ ఉజ్జయిన్ నుంచి కాన్పూర్‌కి తీసుకొని వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో, కార్ కూడా బోల్తా పడింది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో, ఈ విధంగా ఎన్‌కౌంటర్స్ అనేటివి ఎక్కువగా చేసేస్తున్నారు పోలీస్ వాళ్ళు. రీసెంట్‌గా దిశ యాక్ట్ గురించి తెలుసు కదా! హైదరాబాద్‌లో సో, రీసెంట్‌గా 3 ఎన్‌కౌంటర్స్ అనేటివి చేసేస్తున్నారు. సో, ఈ ఎన్‌కౌంటర్స్ వీళ్ళని ఎంక్వైరీ తీసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకువెళ్లినారు ఒక మైదానంలో. సో, అక్కడ తీసుకొని పోయి సో, అక్కడ కూడా సేమ్ ఇన్సిడెంటే, సేమ్ స్టోరీనే చెప్తున్నారు. సో, పిస్తోల్ లాక్కొని పారిపోతుండగా అప్పుడు ఎన్‌కౌంటర్ చేసినామనేసి అది కూడా కేసు బయటికొచ్చింది. సో, హైదరాబాద్ సిట్యుయేషన్ గురించి మాట్లాడితే. ఇంకా నెక్స్ట్ రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ తమిళనాడు గురించి మాట్లాడితే తమిళనాడులో జయరాజ్ మరియు బెనిక్స్ వీళ్ళిద్దరూ లాక్‌డౌన్ పీరియడ్‌లో టైమ్ మెయింటైన్ చేయకోకుండా షాప్స్‌ని ఓపెన్ చేసినారు. మొబైల్ షాప్స్‌ని ఓపెన్ చేసినారు అనేసి కస్టడీలో తీసుకొని వీళ్ళకంతా బాగా కొట్టినారు. సో, దానివల్ల కూడా డెత్ అనేది జరిగింది. సో, ఈ విధంగా కస్టోడియల్ డెత్స్ అనేటివి ఎక్కువగా పెరిగిపోతున్నాయి మన ఇండియాలో. ఇంక థర్డ్ కేసు ఇదే కేసు. వికాస్ దుబే. వికాస్ దుబే మీద 8 పోలీస్‌మెన్స్‌ని చంపేసినాడు అనేసి కేస్ గూడా ఉంది. సో, నియర్లీ 62 కేసెస్ వరకు ఇతని మీద ఉన్నాయి. సో, ఈ విధంగా ఈ కేసెస్‌ని మొత్తం ఎన్‌కౌంటర్ చేసుకుంటా పోతే ఇంక జ్యుడిషియరీ మీద క్వెషన్ మార్క్ అనేది రైజ్ అయితుంది. ఇంక న్యాయస్థానంది ఇంకా ఏమి స్థలమే ఉండదు. సో, దానికోసం జ్యుడిషియర్‌గా ఒక పని అనేది ఉండదు. ఈ జ్యుడిషియరీకి, సుప్రీం కోర్ట్స్‌కి, హై కోర్ట్స్‌కి ఒక పని అనేది ఉండదు. సో, దీని మీద ఒక క్వెషన్ మార్క్ అనేది రైజ్ అయితుంది. సో, ఈ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఈ విధంగా ఎన్‌కౌంటర్స్ అనేటివి చేయకూడదు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఇక్కడ చూడండి. హైకోర్ట్ స్టే ఇచ్చింది. సచివాలయం డెమాలిష్ చేయడానికి టిల్ మండే వరకు స్టే అంటే ఆగల్లా. ఈ డెమాలిషన్ అనేది చేయకూడదు సచివాలయం. తెలంగాణ గురించి మాట్లాడితే. సో, ఈ సచివాలయంని కూల్చేస్తున్నారు గదా! తెలంగాణలో. ముఖ్యంగా కొత్త సచివాలయంని తయారు చేయడానికి ఇటువంటి పని చేస్తున్నారు. కేసీఆర్ సీఎం. ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రశేఖర్ రావు. సో, దీనికోసం డెమాలిషన్ చేయడం కోసము ఖర్చు అయితుండేది 15 క్రోర్స్. ఇంకా నెక్స్ట్ దీన్ని తీసుకువెళ్ళి వేరే చోట వేయాల ఈ వేస్ట్ మొత్తము. సో, ఈ వేస్టేజ్ చేయడానికి నియర్లీ లాక్స్ ఆఫ్ టన్స్ కావాలా. సో, 2.2 లాక్స్ మెట్రిక్ టన్స్ అనేది వేస్టేజ్ అనేది వస్తుంది. సో, ఆ వేస్టేజ్‌ని తీసుకొని వెళ్లి వేరే 7 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది దీనికి కావాలా. ఆ డంప్ చేయడానికి వేస్టేజ్‌ని. సో, దీనికోసం ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఎంత అయితుందంటే 18-20 క్రోర్స్ వరకు ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అనేది పడుతుంది. సో, ఇక్కడున్న మసీద్ మరియు టెంపుల్స్‌ని కూడా డెమాలిష్ చేసేస్తున్నారు. సో, ఈ మసీద్, టెంపుల్స్ ప్లేస్‌లో నేను ఇంకా కొత్తవి ఇంకా మంచివి తయారు చేసి ఇస్తాననేసి కేసీఆర్ చెప్తున్నారు. సో, దీనికోసము ఇంకా కోర్ట్ ఏం ఆర్డర్ ఇస్తుందో ఏం లేదో చూడాల. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంకా సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్‌ని ఇనాగరేషన్ చేస్తున్నారు మన పీఎం మోడీజీ గారు. సో, దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీ రీజియన్ గురించి మాట్లాడితే సో, ఇక్కడ ఈ 2 రీజియన్స్ దగ్గర ఆత్మనిర్భర్ అభియాన్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ మన ఇండియాలోనే స్టార్ట్ చేయాలి ఇటువంటి ప్రాజెక్ట్స్. సో, సోలార్ ప్లాంట్‌ని ఫస్ట్‌గా స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీలో పీఎం నరేంద్ర మోడీజీ గారు దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో, దీని నుంచి పవర్ 750 మెగావాట్స్ పవర్ సోలార్ పవర్ అనేది దక్కుతుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంకా కర్ణాటక న్యూస్ ఇది. సో, కర్ణాటకలో రీసెంట్‌గా ఇక్కడున్న సీఎం స్టాఫ్స్‌కి ఒకరికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. సో, అందువల్ల బీఎస్ యడ్యూరప్ప అక్కడున్న కర్ణాటక సీఎం క్వారంటైన్‌లో వెళ్తున్నారు. సో, హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. సో, ఎందుకంటే ఇక్కడున్న స్టాఫ్స్‌కి పాజిటివ్‌గా తేలింది కాబట్టి. సో, ఈ విధంగా మీరు కూడా ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీగా తీసుకోండి. సో, ఈ 3 ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీగా తీసుకోవాలా. నంబర్ 1 మాస్క్ అనేది ధరించాలి. నెక్స్ట్ నంబర్ 2 ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలా. మినిమమ్ 2 ఫీట్ వరకు ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలా.
టైమ్ టు టైమ్ హ్యాండ్ శానిటైజర్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉండాల. సో, ఈ వ్యాక్సిన్ రావడానికి 12 మంత్స్ పడుతుంది. నియర్లీ 1 ఇయర్ వరకు టైం పడుతుంది అనేసి ఆఫీషియల్స్ డిక్లేర్ చేస్తున్నారు. సో, దీనికోసం జాగ్రత్తలుగా తీసుకొని ముందుకెళ్ళాల. నెక్స్ట్ అప్‌డేట్ గురించి మాట్లాడితే ఇంకా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డిసెంగేజ్‌మెంట్. సో, రీసెంట్‌గా జూన్ 15కి 20 సోల్జర్స్‌ని చంపేసినారు చైనీస్ వాళ్ళు. సో, ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా డిసెంగేజ్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. అంటే చైనీస్ సోల్జర్స్ మన గాల్వన్ వ్యాలీ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో, ఈ గాల్వన్ వ్యాలీ దగ్గర నుంచి నియర్లీ 2 ½ కిలోమీటర్స్ వరకు వెనక్కి వెళ్ళిపోయినారు. సో, ఈ డిసెంగేజ్‌మెంట్ అనేది కంప్లీట్ అయింది. సో, ఫ ఫింగర్ 4 దగ్గర నుంచి ఫింగర్ 5 అంటే ఫింగర్ 4 గాల్వన్ వ్యాలీ దగ్గరే పడుతుంది. సో, ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్ వరకు వెనక్కి వెళ్ళిపోయినారు అనేసి ఇక్కడ న్యూస్ వస్తుంది. సో, దీనికోసం రాజ్‌నాథ్ సింగ్ రివ్యూ చేస్తున్నారు. ఎల్ఏసీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సిట్యుయేషన్‌ని. ఇంకా దీని మీద టాక్స్ అనేటివి ఇంకా జరుగుతాయి కమాండర్స్ లెవెల్స్‌లో. సో, దీని నుంచి న్యూస్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫిలాల్ ఫింగర్ 4 దగ్గర నుంచి ఫింగర్ 5కి షిఫ్ట్ అయినారు చైనీస్ ట్రూప్స్ వాళ్ళు. సో, చైనీస్ ట్రూప్స్‌కి పీఎల్ఏ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ట్రూప్స్ అనేసి కూడా అంటాము. ఇంకా నెక్స్ట్ మ్యాప్ ప్రాక్టీస్ చేస్తున్నాము ఆఫ్రికా కాంటినెంట్ గురించి. సో, యూరోప్ కాంటినెంట్ మొత్తం ఫినిష్ చేసేసినాము. నెక్స్ట్ డిస్కషన్ ఆఫ్రికా కాంటినెంట్. సో, మన ఎర్త్ మీద ఓవరాల్‌గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5 బిగ్ ఓషన్స్ ఉన్నాయి. సో, ఈ 7 కాంటినెంట్స్ ఏవేవి చూడండి ఒకసారి. సో, బిగ్గెస్ట్ కాంటినెంట్ ఆఫ్రికా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, నంబర్ 3 యూరోప్, నంబర్ 4 ఆఫ్రికా, నంబర్ 5 నార్త్ అమెరికా, నంబర్ 6 సౌత్ అమెరికా, నంబర్ 7 అంటార్క్టికా. సో, ఓవరాల్‌గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5 పెద్ద ఓషన్స్ ఉన్నాయి. సో, ఆ ఓషన్స్ చూడండి ఒకసారి. ఆర్క్టిక్ ఓషన్, నెక్స్ట్ సదర్న్ ఓషన్, నంబర్ 3 ఇండియన్ ఓషన్, నంబర్ 4 అట్లాంటిక్ ఓషన్, నంబర్ 5 పెసిఫిక్ ఓషన్స్. సో, ఇవన్నీ ఓషన్స్ 5 పెద్ద ఓషన్స్. సో, ఇందులో పెద్ద ఓషన్స్ బిగ్గెస్ట్ వన్ ఈస్ పెసిఫిక్ ఓషన్. సో, పెసిఫిక్ ఓషన్‌ని బిగ్గెస్ట్ ఓషన్ అంటాము. స్మాలెస్ట్ ఆర్క్టిక్ ఓషన్. నెక్స్ట్ ఇంకా కాంటినెంట్స్ గురించి మాట్లాడితే బిగ్గెస్ట్ కాంటినెంట్ ఏషియా కాంటినెంట్, స్మాలెస్ట్ కాంటినెంట్ ఆస్ట్రేలియా. సో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఆఫ్రికాలో మేము డిస్కస్ చేస్తున్నది సౌత్ ఆఫ్రికా గురించి. సో, ఇది మొత్తం ఆఫ్రికా కాంటినెంట్ ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. ఈజిప్ట్, సుడాన్, ఎరిట్రియా, సోమాలియా, ఇథియోపియా, కెనియా, రవాండా, సో, తంజానియా ఇవన్నీ కంట్రీస్ ఆఫ్రికా కాంటినెంట్‌లో పడతాయి. సో, ఇందులో సౌత్ ఆఫ్రికా గురించి డైలీ 1 కంట్రీ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో, ఈరోజు సౌత్ ఆఫ్రికా మ్యాప్ ప్రాక్టీస్ చేద్దాం. సో, సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడితే ఇందులో 3 క్యాపిటల్స్ ఉన్నాయి. సో, ఈ 3 క్యాపిటల్స్ చూడండి. కేప్ టౌన్ ఒకటి, నెక్స్ట్ ప్రిటోరియా, బ్లోఎం ఫౌంటైన్ ఈ విధంగా 3 క్యాపిటల్స్ ఉన్నాయి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్ ఈ విధంగా ఉంటుంది. సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఆఫ్రికన్ కాంటినెంట్‌లో బాటమ్ సైడ్ ఉంటుంది సౌత్ ఆఫ్రికా. సో, ఇటుల సైడ్ ఇండియన్ ఓషన్, నెక్స్ట్ ఈ సైడ్ సౌత్ అట్లాంటిక్ ఓషన్ పడుతుంది. సో, కేప్ టౌన్, ప్రిటోరియా, బ్లోఎం ఫౌంటైన్ 3 క్యాపిటల్స్ ఉంటాయి సౌత్ ఆఫ్రికాకి. సౌత్ ఆఫ్రికన్ రాండ్ దీనికి కరెన్సీ. సో, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్‌గా ఇది న్యూస్‌లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్‌కి 3 క్యాపిటల్స్ తయారు చేయాలనేసి న్యూస్‌లో ఉంది. సో, ఆ 3 క్యాపిటల్స్ ఏవో చూడండి ఒకసారి. అమరావతి గుంటూరు డిస్ట్రిక్ట్‌లో అమరావతిని ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ శాసన రాజధానిగా చేయాలనేసి నిర్ణయం పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా తయారు చేయాలని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే పరిపాలనా రాజధాని. సో, ఈ విశాఖపట్నం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అమరావతి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా కర్నూల్‌లో జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూల్‌లో ఇక్కడ పడుతుంది. సో, కర్నూల్‌లో జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే న్యాయ రాజధాని తయారు చేయాలనేసి ఈ ప్రపోజల్స్ పెట్టినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో, దీనికోసం ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో పాస్ కావాల బిల్. సో, ఈ విధంగా సౌత్ ఆఫ్రికా అనేది ఇంపార్టెంట్. సో, దాన్ని క్యాపిటల్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి. ప్రిటోరియా, బ్లోఎం ఫౌంటైన్, కేప్ టౌన్. సో, ఈ 3 క్యాపిటల్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కరెన్సీ గురించి మాట్లాడితే రాండ్ దీనికి కరెన్సీ. సో, ఒకసారి మన బ్యూటిఫుల్ ఇండియా దగ్గర నుంచి చూస్తే ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో, సౌత్ ఆఫ్రికా ఎక్కడ పడుతుంది? ఆఫ్రికన్ కాంటినెంట్, ఆఫ్రికా కాంటినెంట్ ఇది మొత్తం ఆఫ్రికా కాంటినెంటే. సో, ఇది యూరోప్‌లో పడుతుంది. స్పెయిన్. సో, ఇది మొత్తం ఆఫ్రికా కాంటినెంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో, ఇక్కడ మన ఇండియా దగ్గర నుంచి ఆఫ్రికాకి ఈ విధంగా వెళ్ళాలి. సో, ఈ విధంగా వెళ్తే దెన్ యూ విల్ గెట్ సౌత్ ఆఫ్రికా. సో, ప్రాక్టీస్ అనేది చేస్తుండండి. ఇక్కడ సౌత్ ఆఫ్రికా దగ్గర ఈ సైడ్ ఇండియన్ ఓషన్ పడుతుంది. ఇవతల సైడ్ సౌత్ అట్లాంటిక్ ఓషన్ పడుతుంది. సో, మీకు లెక్చర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.
సో, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా. మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. నెక్స్ట్ మీకు లెక్చర్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేసి కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఎందుకు డిస్‌లైక్ చేస్తున్నారో. సో, నెక్స్ట్ లెక్చర్‌లో దానికోసం ఇంప్రూవ్‌మెంట్ అనేది చేసుకుంటాము. నెక్స్ట్ జాయిన్ మై టెలిగ్రామ్ ఛానెల్‌లో సీఎన్‌క్యూ స్టడీ ఇది నా టెలిగ్రామ్ ఛానెల్. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో దక్కుతుంది. పీడీఎఫ్ ఇక్కడే దక్కుతుంది సీఎన్‌క్యూ స్టడీ టెలిగ్రామ్ ఛానెల్‌లో. సో, స్టే హోమ్, స్టే సేఫ్. థాంక్స్ ఎ లాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.